పరిశుద్ధమైన నామానికి వందనాలు. ఈ సమయమందు ప్రభా సందీప్ కుమార్ నాయన కోవెల ఇద్దరు పెళ్లి కుమారుడుగా సిద్ధపడి వచ్చారు. ఈ స్టేజ్ మీద మీరే ఉండండి, వారికి మీరే వివాహం జరిగించండి తండ్రి. మీరు ఆశీర్వాదించండి, వచ్చిన బంధువులను దీవించి ఆశీర్వాదించమని యేసును ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. సాయి సాయి వాటర్ పంపిస్తున్న తర్వాత ఫీజు పెట్టి సమయమందు పెళ్లి కుమారుడు ఈ ప్రింట్ చేసుకున్నటువంటి పెళ్లి కార్డులో పాస్టర్ జి జాషువా జితేందర్ రెడ్డి గారు దయచేసి మీకు రావాలని మనవి చేస్తుంటున్నాను. పాస్టర్ వై పీటర్ రవీందర్ రెడ్డి గారు వారు కూడా స్టేజ్ మీదకి రావాలని మనవి చేస్తున్నాం. పాస్టర్ ఎం నెహిమ్యా స్టేజ్ మీదకి రావాలని మనవి చేస్తున్నాం. అదేవిధంగా పాస్టర్ బి సహోదర్ గారు స్టేజ్ మీదకి రావాలని మనవి చేస్తుంటున్నాం. పాస్టర్ పి విజయ్ కుమార్ గారు స్టేజ్ మీదకి రావాలని మనవి చేస్తున్నాం. పాస్టర్ పి ఆనందం గారు వీరు స్టేజ్ మీదకి వచ్చినట్టయితే ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. ఈ దేవుని వాక్యం చదువుకుందామండి. దైవజనులు యశవంతపురం మరి సంగీతమయ్య గారి యొక్క పాస్టర్ గారు మన మధ్యలో ఉన్నాడు. ఈ సమయం ముందు దేవుని వాక్యాన్ని ఆదికాండం 2వ అధ్యాయం చదువుకుందామండి. ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనం నుండి చివరి వరకు దైవజనులు నెహిమ్యా గారు చదివి వినిపిస్తారు. ఆదికాండం 2వ అధ్యాయము 18వ వచనం నుండి చివరి వరకు. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయంను వాని కొరకు చేయదననుకొనను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి పక్షిని నేల నుండి నిర్మించి ఆదం వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించాను. జీవం గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగింది. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టాను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయం అతనికి లేకపోయింది. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒకదాన్ని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసింది. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చింది. అప్పుడు ఆదాము ఇట్లా నేను నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడిన గనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉండును. అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరూ దిగంబరులుగా నుండిరి, అయితే వారు సిగ్గు ఎరుగకై ఉండిరి. ఈ వాక్యము దేవుడు మన వెనుకలో దీవించును గాక. దేవుని పరిశుద్ధమైన నామము కలుగును గాక. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినట్టు దైవజనులు మన రాజభూషణ అన్నగారు చదివి వినిపిస్తారు. వివాహం కొరకై హలో
వివాహం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం నుండి చివరి వరకు. స్త్రీలారా, ప్రభునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఉతక స్థానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషుడు కూడా తన సొంత శరీరమునకు వలె తమ భార్యను ప్రేమింపబద్ధుడై ఉన్నాడు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించిన వాడు ఎవడునూ లేడు, కానీ ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవమై ఉన్నాము గనుక అలాగనే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరం అగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలను. భార్య అయితే తన భర్త యందు భయభక్తులు కలిగి చూచుకొనవలెను. దేవుడి వాక్యమును దీవించును గాక. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ఈ ప్రత్యేకమైన సమయం మందు దైవజనులు మా అన్నగారు బొట్ల సహోదరు గారు ముందుకు వచ్చి కొన్ని నిమిషాలు దేవుని వాక్యం అందిస్తారు. సాయి, బంగారు గల సాయి ఇక్కడ రావాలి. ప్రభుకు స్తుతి మహిమ ఘనత కలుగునుగాక. ఈ యొక్క వివాహానికి ఈ సమయం కల్పించిన మరియు వివాహ చైర్మన్ గారు నల్ల జానయ్య గారికి వందనాలు చెల్లిస్తున్నాం. పిదప సంగీతం గారికి, నిర్మల గారికి, కోవెల తల్లిదండ్రులకు, వివాహానికి హాజరైన ప్రతి ఒక్కరికి ప్రభునామంలో మన వరుడైన యేసుక్రీస్తు నామంలో మరి శుభాభివందనాలు చెల్లిస్తున్నాం. హలో. వివాహము అనేది మరి దేవుని యొక్క చిత్తము జరిగించుట. ఆదిలో మరి నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని దేవుడైన యెహోవా మరి నరునికి అనగా ఆది పురుషునికి ఆదాముకు మరి సాటి అయిన అవను స్త్రీనిగా చేసి మరి వారినిద్దరిని జతపరిచాడు. కనుక వివాహం అనేది చాలా మరి దీవెనకరము, ఆశీర్వాదకరము. వివాహం అనేది మరి కార్యక్రమాలన్నిటిలో ఘనమైందని దేవుడు తన వాక్యంలో రాసి ఉంచాడు. కనుక ఈ యొక్క మరి ఘనమైన కార్యక్రమాన్ని మనమందరం కలిసి ఘనంగా ప్రభునామమై మహాత్మై ఈ యొక్క వివాహాన్ని జరిగించవలసిందిగా మరి ప్రభు నాటి మీరందరూ సహకరించవలసిందిగా కోరుచున్నాం. మరి మొట్టమొదటిగా నా సంగీతము మరి నిర్మల గారికి మరి వందనాలు. ఎందుకంటే తన యొక్క కుమారుని సందీప్ కుమార్ గారిని మరి వివాహ వేదిక వరకు మరి ప్రభు యొక్క శిక్షణలో, ప్రభు యొక్క నామములో, ప్రభు యొక్క మార్గంలో నడిపించారు. కనుక మరి ఆ యొక్క తల్లిదండ్రులను అందరూ ఆదర్శంగా తీసుకోవాలి. అదేవిధంగా కోవిల యొక్క తల్లిదండ్రులను కూడా అభినందిస్తున్నాను. ఎందుకంటే మరి కోవెల గారిని ప్రభు యొక్క శిక్షణలో, ప్రభు యొక్క మార్గంలో, విద్యందు బుద్ధియందు అన్ని విషయంలో మరి కుమార్తెను
ఘనంగా పెంచి వివాహ వేదిక వరకు తీసుకొని వచ్చారు కనుక ఇరు వర్గాల తల్లిదండ్రులకు ప్రభునామంలో వందనాలు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. కనుక ఇటువంటి మరి వివాహానికి వచ్చిన తల్లిదండ్రులందరూ కూడా వారి యొక్క తల్లిదండ్రులను చూసి మార్గదర్శకులా తీసుకొని మన యొక్క కుమార్తెలను కుమారులను ఈ విధంగా మరి క్రైస్తవ శిక్షణలో క్రైస్తవ మర్యాదలో పెంచవలసిందిగా మరి ప్రభునా బట్టి కోరుతున్నాను. మరి ఎఫెసీలోకి రాసిన మరి 5వ అధ్యాయం 25 నుంచి చూస్తే మరి భార్య భర్త ఇరువురికి వారి వారి యొక్క బాధ్యత నెరవేర్చటకు ప్రభు ముందుగానే పరిశుద్ధాత్మ దేవుడు రాసి ఉంచాడు. కనుక మరి సందీప్ కుమార్ గారికి అన్ని విషయాలు మరి భార్యను ప్రేమించాలి, అనగా కోవెలను ప్రేమించాలి. కోవిలైతే అన్ని విషయంలో మరి సందీప్ కుమార్ గారికి లోబడి ఉండాలి. కనుక వారి వారి యొక్క విధులు నెరవేర్చినట్టయితే సంసార జీవితం సాపిగా సంతోషకరంగా దీవెనకరంగా సాగిపోతుందని యొక్క సమయంలో మరి సందీప్ కుమార్ గారికి కోవెల గారికి నేను మరి ముందుగానే చెప్తున్నాను. కనుక ప్రభు ఈ రీతిగా కోవిలను సందీప్ గారిని ప్రభు ముందు జీవితంలో తోడై మరి అన్ని విషయంలో కాపాడి దీవించి నడిపించరు గాక. ప్రభు మరి ఆదిలో వివాహ బంధానికి పునాది వేసి మరి ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించడానికి దీవించాడు. కనుక మరి దీవెన వివాహం అంటే దీవెన ఆశీర్వాదము. రెండవదిగా మరి ప్రభునేసు క్రీస్తు కానాను యోహాను సువార్త 2వ అధ్యాయంలో కానాను వివాహములో పాల్గొని ఆ యొక్క లోటుపాట్లను సవరించి వివాహానికి మహిమ తెచ్చారు. కనుక ఈ రీతిగా ప్రభు వివాహ జీవితంలో మరి సందీప్ కుమార్ గారికి కోవెల గారికి 3వ వ్యక్తిగా ఉండి వారి యొక్క సంసార జీవితంలో కుటుంబ జీవితంలో అన్ని విషయంలో తోడు నీడై కాపాడి మరి చివరి వరకు వారిని ప్రభు దీవించి జతపరిచి కాపాడి నడిపించి తోడై ఉండునుగాక. ఆమేన్. సహోదరన్న థ్యాంక్ యూ. సమయమందు వివాహ కార్యక్రమాన్ని జరిపిద్దామండి. సందీప్ కుమార్ తల్లి తండ్రి ఎక్కడున్నారు? చేయి సరిగెత్తు, వచ్చిందే లేటు. నిర్మలకి ఎక్కడన్నది? రైట్, నేను పిలిచినప్పుడు రావాలరా? బంగారు గాల రత్నం అనితక, నువ్వు తర్వాత బంధువులను అలాయ్ బాలాయ్ తీసుకుందు అన్ని చేద్దు కానీ ఇక్కడ కూర్చో. నేను పిలిచినప్పుడు రావాలి. వీడికే ఆలస్యమైంది. ప్రియులారా, నాయన మీరిద్దరు లేచి నిలబడండి. కోవెల బైబిల్ కూడా అడగట్టు. బైబిల్ ముందుకు రండి.